జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనటువంటి సంఘటనతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. కాటారం ఎస్సీ బాలికల వసతి గృహంలో జరుగుతున్న సంఘటనలపై జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీతతో పాటు స్థానిక వైద్యాధికారి హాస్టల్కు వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి దేవర లేవని, మూఢనమ్మకాలు నమ్మవద్దని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు దేవర వచ్చినట్టు పసుపుతో చికిత్స చేసిన వాచ్మెన్పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పిల్లలతో అంటే నిన్న వచ్చిన ఇష్యూకి పిల్లలతో మాట్లాడదామని వచ్చానండి. మాట్లాడాను. ఇప్పుడైతే పిల్లలందరూ సేఫ్గానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. మార్నింగ్ టిఫిన్ చేశారంట, స్కూల్కి వెళ్ళారు. ఎందుకైనా మంచిదని ఒకసారి అంతా హెల్త్ చెకప్ అయితే చేయించాము. పిల్లలకి నార్మల్ కోల్డ్ డాక్టర్ గారు చెప్పారు. అదే ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఒకసారి చెక్ చేస్తున్నారు అందరికీ. అది ఆమెకి దేవర రావడం వల్ల భయంతో ఆ అమ్మాయి కాస్త అట్లా స్వస్థత చేసింది అనేసి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి మేము 100 బెడ్కి పంపించాము. కానీ అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్ళిపోయారు అని అన్నారు. నేను పేరెంట్తో కూడా మాట్లాడాను. ఇప్పుడైతే తను ఇంటి దగ్గరే ఉంది, బాగానే ఉంది. వాళ్ళు అంటే నమ్ముతున్నారు దేవర అలాంటివి ఉంటాయి అని నమ్మి వాళ్ళు అలా ఉంది అనేసి నమ్ముతున్నారు. నా ప్రాబ్లం ఉన్నా తీసుకురామా 100 బెడ్ హాస్పిటల్లో నేను చూపిస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు పిల్లలైతే అందరితో మాట్లాడాను. ఫుడ్ లాంటి సమస్య అయితే ఏమీ లేదని చెప్పారు పిల్లలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు, నైట్ కూడా తిన్నామని చెప్పారు. పడుకున్నారు, నైట్ ఏమి ఇష్యూ లేదని కూడా చెప్పారు. ఇప్పుడు ఒకసారి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేయించడం జరిగింది. అందరికీ నార్మల్ సీజనల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నాయి, కొంతమందికి అవి మెడిసిన్స్ తీసుకుంటున్నాం. ఎవ్రీ మంత్ కూడా మేము మెడికల్ చెకప్ హాస్టల్లో నిర్వహిస్తాము. సో ఇవి అంటే చిన్నపిల్లలు కదండి, ఇలాంటి ఏమన్నా భయాలు ఉండడం వల్ల అలా ఉండొచ్చు. నా పేరు డి హర్షిత, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను 5th క్లాస్లో ఈ హాస్టల్కి వచ్చాను. నేను వచ్చిన కాడ నుంచి ఇట్లాంటివి ఏం లేవు, కానీ పోయిన ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు దేవరాది అని వస్తుంది. కాకపోతే నిన్న దేవర వచ్చింది. దేవర వచ్చి ఆంటీ ఏమన్నా అంటే మేకలు పోయాలి అది ఇది అని అన్నది. మేడం చెప్పలే, భయపడి మేము మేడం చెప్పలే. ఇక చెప్పకపోయినా మళ్ళీ నైట్ మేడం ఫోన్ చేసి ఏమన్నారా అంటే మేడం చెప్పిన వాళ్ళే సరే అన్నది. మేడం మళ్ళీ మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చి అడిగితే ఆంటీ మేడం గొడవ పడ్డారు. ఇద్దరు గొడవ పడ్డ తర్వాత మమ్మల్ని అడిగింది మేడం. అడిగితే ఇక మేము సైలెన్స్గానే ఉన్నాం. ఇక మొత్తం చెప్పినాం ఇక మేడంకి ఎట్లా ఏం జరిగిందని. ఆంటీకి దేవరాశి యూజ్ చేసింది. దేవరాశి ముందు మళ్ళీ తలుపులు కొట్టింది. అంటే అందరు తలుపులు కాదు, మా తలుపులు ఈ డోరు ఆ డోరు కొట్టింది. చిన్నోళ్ళు బాగా భయపడ్డారు. వాళ్ళు వెళ్ళిపోయి వేరే రూమ్లకు. మేము ఇక్కడనే ఉన్నాం ఆంటీ దగ్గర. ఉన్న వల్లే అది మేకలు పోయాలి అది ఇది అని చెప్పిన వల్ల మేము సైలెన్స్గానే ఉన్నాం. ఇక మేడం చెప్పడానికి భయమైంది. చెప్పలే మేడంకి చెప్పలే, వర్కర్స్ కూడా చెప్పిన వల్లే సప్లేకున్నాం మేము. ఇక మళ్ళీ పీరియడ్స్ వచ్చినా కానీ దగ్గరికి రావద్దు అన్నది. మంచం ముట్టుకొనియది, దగ్గరికి రానియది. ఆమెకు పీరియడ్స్ ఉంటే ముట్టుకుంటున్నట్టు దేవర వస్తుందట, ముట్టుకొనియది, దూరం ఉండమంటది.